హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వైజాగ్ టు అరకు ట్రిప్ ప్లాన్ చేశాం కదా. సో మార్నింగ్ రూమ్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళాము. యాక్చువల్గా ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనమాట. మా వైఫ్ కరెక్ట్గానే గైడ్ చేసింది, అయినా సరే నేను వినకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 7కి తీసుకెళ్ళాను ఫస్ట్. దాని తర్వాత 8కి వెళ్ళాము. చూడండి, 8 నెంబర్ ప్లాట్ఫామ్లో వచ్చాము. ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, 30 రూపీస్ మాత్రమే. ట్రైన్ జర్నీ అయితే ఉంది, నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట వైజాగ్ టు అరకు వెళ్ళడము. ఆ ట్రైన్ జర్నీ నేను ఎంతలా ఎంజాయ్ చేశానంటే అంతలా ఎంజాయ్ చేశాను. ఆ క్లైమేట్ కానీ, ఆ వర్షం కానీ, ఆ వెదర్ కానీ టోటల్గా హోల్సమ్గా ఆసమ్ ఫీలింగ్ అండి. నేనైతే నేచర్కి ఎడిక్ట్ అయిపోయినట్టుంది ఈ ట్రిప్ తర్వాత. సో వెళ్ళేదారిలో ఆ చెట్లు కానీ, ఆ కొండలేమో మబ్బుల మీద ఉండడము చాలా 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 బాగుంది. అలాగే వెళ్ళేదారిలో టనల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ టనల్స్ నేను అయితే లెక్క పెట్టలేదు, చాలా టనల్స్ ఉన్నాయి. ప్రతి టనల్లోనే లైట్స్ ఉన్నాయి. నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా ఈ టూర్ అనేది, ఫ్యామిలీతో మా అబ్బాయితో ఫస్ట్ టైం టూర్ అండి ఇది. మేము ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ అప్లోడ్ చేస్తాము. మీరు అందరూ ఆదరించండి, ఓకేనా? టనల్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేమైతే ఏమేమి ఫుడ్ తిన్నామో అది కూడా చెప్తాను. ఓకే, బాయ్.